అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మహబూబ్నగర్ లోన్స్. ఫ్రెండ్స్, మీ అందరికైతే ఈరోజు ఒక చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది మీ కళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది. మనము పర్సంటేజ్లో ఇచ్చిన బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ని రూపాయల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, రూపాయి ఇంట్రెస్ట్ రేట్ని బ్యాంకు విధంగా ఎలా పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. మనము సాధారణంగా బ్యాంకులో ఎక్కడ తీసుకున్నా కూడా రూపాయి ఇంట్రెస్ట్ అలా చెప్తాం. మనము 12%, 13%, 15% అంటారు. శాంపిల్గా 12% తీసుకుందాం. మనము 12% డివైడెడ్ బై 12 అనేది శాతము, 12 అనేది నెలలు. 12 డివైడెడ్ బై 12 వేసుకుంటే మనకు 1 రూపీ వచ్చింది, అంటే 1 వచ్చింది, అంటే 1 రూపీ ఇంట్రెస్ట్ అని అర్థం. లక్షకు మనము 12% రేట్ అవుతాం, అంటే రూపాయి ఇంట్రెస్ట్తో తీసుకుంటే 12,000 అవుతుంది ఒక సంవత్సరానికి. మనకు ప్రైవేట్ పర్సన్స్తో తీసుకుంటాం. ప్రైవేట్ పర్సన్స్తో మనము 2 రూపీ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. 2 రూపీస్ ఇంటూ 12 మంత్స్, అంటే 2 రూపాయలు ఇంట్రెస్ట్ రేటుకు 12 నెలలకు తీసుకుంటే అంటే అప్పుడు మనకు 24 వస్తుంది. ఇది పర్సంటేజ్, 24% అని చెప్పేసి అర్థం దీనికి. 24 అంటే 1,00,000 రూపాయలు ప్రైవేట్ పర్సన్స్తో తీసుకుంటే మనకు అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి సంవత్సరానికి 24,000. బ్యాంకులో రూపాయి ఇంట్రెస్ట్కి మనం తీసుకుంటే వచ్చింది 12,000, మనకు ప్రైవేట్ పర్సన్స్తో తీసుకుంటే వచ్చింది 24,000. అంటే డిఫరెన్స్ ఎంత? మనకు 12,000. ఈ విధంగా మీరు పర్సంటేజ్లు అండ్ ఈ రూపాయి ఇంట్రెస్ట్లు వీటిని మీకు తెలిస్తే మీకు చాలా డబ్బు సేవ్ చేసుకోవచ్చు అండి. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే పక్కనే ఉన్న లైక్ బటన్ని లైక్ చేస్తే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ కళ్ళ ముందుకి ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనకు 1 రూపీ 2 రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకున్నాము. మన బ్యాంకుల్లో ఇంకా రూపాయి కన్నా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. 70 పైసలు, 80 పైసలు, 95 పైసలు అని కూడా ఉంటుంది. దాన్ని ఎలా చేసుకోవాలంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఉదాహరణకు మనకు లోను 70 పైసలకు దొరికింది అనుకుందామండి. అంటే మనకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 70 పైసలు పడుతుందని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు చెప్పారనుకోండి. దాన్ని పర్సంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలని చెప్తాను. 0.70 అంటే 70 పైసలు ఇంటూ 12 నెలలు చేసుకుంటే మనకు 8.4% అనేది వస్తుంది. ఇది పర్సంటేజ్లో. 8.4 అనేది పర్సంటేజ్. మనకు 1,00,000 రూపాయలు లోన్ తీసుకుంటే 8.4%కి అంటే 70 పైసలకు మనకు రేట్ ఆఫ్ ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది సంవత్సరానికంటే 8,400 రూపాయలు అనేది ఇంట్రెస్ట్ పడుతుంది. సాధారణంగా మనము ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం గోల్డ్ రేట్ దగ్గర మనం చూస్తుంటాం. గోల్డ్ లోన్స్ ఉంటాయి కదా, గోల్డ్ లోన్లో ఎక్కువగా చూస్తుంటాం. ఇంకా కొంతమంది 1.20 అనేది చూస్తూ ఉంటాం. మనకు మామూలుగా మార్టిగేజ్ లోన్స్ ఏవైతే ఉంటాయో మార్టిగేజ్ లోన్స్ అన్నిటికీ 1.2 పైసా అట్లా, అంటే రూపాయి 20 పైసలు, రూపాయి 40 పైసలు పడుతుంటుంది. రూపాయి 20 పైసలు ఇంటూ 12 చేసుకుంటే మనకు 14.40% వచ్చింది మనకు. అంటే లక్షకు మనకు 14.40 పైసా ప్రకారం చూసుకుంటే 14.40% చూసుకుంటే మనకు సంవత్సరానికి 14,400 రూపాయలు పడుతుంది 1,00,000కు. ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తెలియకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీకు రిప్లైన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. నేను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో రూరల్ సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తుంటాను. నేను ఒక విలేజ్కి వెళ్ళి పెద్ద పెద్ద రైతుల్ని కలుస్తూ వాళ్ళకు క్రాప్ లోన్స్ అనేవి, మార్టిగేజ్ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలిసిన రైతుకు ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్.